దేశం కోసం ధర్మం కోసం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మన దేశ ప్రధానమంత్రులుగా చేపట్టిన అందరిలో గర్వించదగ్గ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అత్యంత 135 సంవత్సరాలుగా పరిష్కారం కాని అయోధ్య రామాలయం సమస్యకు కోర్టు ద్వారా పరిష్కారం చూపించారు. అదేవిధంగా ఈ త్రిబుల్ తలాక్ చట్టం ముస్లింల కుటుంబాలలో ఆడబిడ్డలు 3 సార్లు తలాక్ అని చెప్తే విడాకులు అయిపోయినట్టు, దాన్నే ఆ త్రిబుల్ తలాక్ అనే పద్ధతిని మన దేశంలో పూర్తిగా రద్దు చేశారు. త్రిబుల్ తలాక్ చెప్పే అవకాశం లేకుండా ముస్లిం ఆడపిల్లలకు రక్షణ కల్పించారు. అదేవిధంగా ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్లో ఈ మన స్వతంత్రం రాకముందు అక్కడ హరిసింగ్ అనే ఒక రాజుగారు పరిపాలించేవారు. ఆ ప్రాంతాన్ని తర్వాత భారత్లో విలీనం చేసిన తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి అక్కడ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. అయితే దాన్ని అనుకూలంగా చేసుకొని ఉగ్రవాదులు నిత్యం అక్కడ ఉగ్రదాడులు చేస్తూ మన భారత సైనికులను చంపుతూ ఎన్నో క్రూరత్వాలకు వాళ్ళు అక్కడ కారణమయ్యారు. అయితే తర్వాత వచ్చిన మన నరేంద్ర మోడీ గారు ఒక్కసారిగా అక్కడ మన ఆర్మీకి పవర్స్ ఇచ్చి ఈ ఆర్టికల్ 370 లేపేసి అక్కడ ప్రస్తుతం అక్కడ మనమే మన దేశంలో జమ్మూ కాశ్మీర్లోకి వెళ్ళలేని పరిస్థితుల నుంచి అక్కడ ఉన్న మన జమ్మూ కాశ్మీర్లో మన హిందువులను అక్కడ చంపి అక్కడ నుంచి హిందూ పండితులను అక్కడి నుంచి తగిలేసిన పరిస్థితుల నుంచి ప్రస్తుతం విదేశీ టూరిస్టులు వచ్చి ఆ జమ్మూ కాశ్మీర్ అందాలను చూసే పరిస్థితికి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఆర్టికల్ 370 అలాగే ఈ త్రిబుల్ తలాక్ ఈ రెండు సమస్యలు మన దేశంలో దాదాపు 70 సంవత్సరాలుగా మన దేశాన్ని పీడించుకు తింటుంటే వాటిని పరిష్కరించారు. అలాగే మన దేశంలో ప్రస్తుతం వక్ఫ్ అమెండ్మెంట్ బోర్డు గురించి చాలా విపరీతమైన చర్చ జరుగుతుంది. గతంలో 30 సంవత్సరాల ముందు ఈ యాక్ట్లో ఒకవేళ ప్రజలు ఎవరైనా భూములు వక్ఫ్ బోర్డు ఒకవేళ కబ్జా చేస్తే దానికి మనకి కోర్టుకు వెళ్ళే అధికారం కూడా లేకుండా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద చట్టం చేయడం జరిగింది. దీని కారణంగా ఎంతో మంది రైతులు, హిందూ సోదరులు, ఇలా పేదవాళ్ళ భూములు ఆ వక్ఫ్ బోర్డు ఆధీనం చేసుకుంది. చాలా చోట్ల ఎన్నో గ్రామాలు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అన్నీ వాళ్ళకి సంబంధించిన ఆ బోర్డులో ముస్లిం జడ్జిలు మాత్రమే ఉంటారు. ఆ బోర్డులో ఈ వక్ఫ్ బోర్డు ఆ భూమి వాళ్ళదంటే వాళ్ళదని ఇంక వదిలేయడం తప్ప కోర్టులకు వెళ్ళే పరిస్థితులు కూడా లేని పరిస్థితుల్లో ప్రజెంట్ మన నరేంద్ర మోడీ గారు ఆ చట్టంలోని కోర్టులకి వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తూ, అలాగే వాళ్ళు ఏ భూమి కనిపించిన ప్రతి భూమి మాదే అనే చెప్పే పరిస్థితులు లేకుండా, కలెక్టర్గా అలాంటి పరిస్థితులు లేకుండా ఎవరైతే భూమి వాళ్లకు దానంగా ఇస్తారో ఆ భూమి మాత్రమే వాళ్ళకి చెందేలా. అదేవిధంగా ముస్లింల్లో కొద్దిమంది ఎవరి ఆధీనంలో అయితే వక్ఫ్ బోర్డు ఉంటుందో వాళ్ళు ఆ భూమి నుంచి వచ్చిన డబ్బుల్ని దుర్వినియోగం చేసేవారు. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం దానిపై ఆడిట్లు నిర్వహించి దాని నుంచి వచ్చే డబ్బు, వక్ఫ్ బోర్డు నుంచి వచ్చే డబ్బుని ప్రజలకు, వాళ్ళ ముస్లిం సమాజంలోని పేదలకు ఖర్చు చేసేలా ఈ బిల్లును చేయడం జరిగింది. ఈ బిల్లుకు మద్దతు పలికిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే గత 64 సంవత్సరాలుగా మన పక్క దేశాలైన బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ దేశాల్లో ఉంటున్న హిందువులు, సిక్కులు, జైన్లు, బౌద్ధులు అలా అక్కడ పరిస్థితుల్లో అక్కడ శాంతి భద్రతలు లేని సమయంలో అక్కడ జనాల్ని ఇబ్బంది పెడుతూ విపరీతమైన సమస్యలను ఎదుర్కొని భారతదేశానికి వచ్చిన మన హిందూ సోదరులు, జైన్లు, సిక్కులు, బౌద్ధులు అందరికీ ఈ భారతదేశంకు వచ్చి స్థిరపడిన అందరికీ భారత పౌరసత్వం కల్పించేలా సిఏఏ చట్టం కూడా మన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఇలాంటి అన్ని మంచి కార్యక్రమాలకు ప్రయత్నం చేస్తున్న మన నరేంద్ర మోడీ గారికి జై హింద్,
జై మోదీజీ. ఇలాంటి ప్రధానమంత్రులే మన దేశానికి కావాలి. అందరూ మద్దతు తెలపాల్సిందిగా కోరుకుంటూ జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.